తప్పకుండా మీ జీవితానికి ఒక పరమావధి ఉంటుంది, మీ జన్మకు ఒక కారణత్వం ఉంటుంది. కారణ జన్ములు కాగలరు. మనిషిగా పుట్టారు కానీ ఎవ్వరు మనుషులుగా చచ్చిపోకండి. మనుషులుగా పుట్టారు, దేవుళ్ళుగా చనిపోకండి. ఇతరుల యొక్క మంచిని గుర్తుంచుకోవాలి, ఇతరులు చేసే సహాయాన్ని గుర్తుంచుకోవాలి, ఇతరులకు మనం చేసే అపకారం గుర్తుంచుకోవాలి. మనం చేయకుండా ఉండడానికి మనం మర్చిపోవాలి. ఇతరులు మనకు చేసే అపకారం మర్చిపోవాలి, మనం ఇతరులు చేసే ఉపకారం మర్చిపోవాలి. మీరందరూ కూడా మరణానంతరం కూడా బతకాలి. మీ చనిపోయిన తర్వాత కూడా మీరు కొన్ని కోట్ల మంది నాలుకల పైన బతకాలి. నీలో దృక్పథం దృఢమై ఉంటే, ఐ రిపీట్ ఇట్, నీలో దృక్పథం దృఢమై ఉంటే, చెప్పండి నీలో, చెప్పండి నీలో మార్చండి, నాలో, గట్టిగా దృక్పథం దృఢమై ఉంటే, మళ్ళా నాలో దృక్పథం దృఢమై ఉంటే, ధృవతార నేల మీదకు వచ్చి నన్ను ముద్దాడుతుంది. నో డౌట్ ఇట్. కావాల్సింది ఒక్కటే, వెదర్ నీకంత సంకల్పం ఉందా లేదా, వెదర్ నీకంత సంకల్పం ఉందా లేదా, వెదర్ నీకంత సంకల్పం ఉందా లేదా. ఆ సంకల్పానికి ఆలోచనకి తేడా గమనించు. బాగా చదివేయాలండి, భరద్వాజ్ డాడీ ఇలా చెప్పారు, ఇలా ఉండిపోవాలి. ఇప్పుడు వెంటనే నిర్ణయం తీసుకుని వెంటనే మారిపోకు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం నీ జీవితంలో తుది శ్వాస వరకు ఈ వాల్యూస్తో నేను బతుకుతానని ఒక్కసారి భూమిని ముట్టుకొని ఈ నేల తల్లి సాక్షిగా, ఎస్ ఇది దేవుడిచ్చిన అవకాశం కాబట్టి భరద్వాజ్ అనే వ్యక్తి ద్వారా భగవంతుడు చెప్పినటువంటి మాటలుగా స్వీకరిస్తాను తప్ప అతనేదో పలికడి నేను అనుకోవట్లేదటువంటి ఏదైతే దృక్పథం నీలో ఉన్నదో ఆ ఒక్కసారి దృక్పథాన్ని దృఢం చేసుకుని నీ భూమిని టచ్ చేసి ఒక్కసారి ఆకాశం కాకపోయినా ఆ పైకి చూసి ఆ ధ్రువతార కిందకు వస్తుంది, నా జీవితాన్ని ఉద్ధరిస్తుంది, నా జీవితం వెలుగుతుందని మీ అందరూ కూడా ఒక్కసారి నిరూపించుకోవాలి. కూడా బెల్ల కూడా మోగింది, గట్టిగా మనకు చప్పట కొట్టాలి. కమాన్. థ్యాంక్ యూ. నేను ఏమీ ఆశించి మీ దగ్గర నుంచి ఇక్కడ మాట్లాడలే. నా వెర్సటాలిటీని, నా ఒరేటింగ్ స్కిల్స్ని మీ ముందు ప్రదర్శించడానికి రాలే. నాకు కావాల్సింది మీ ఐఐటి ర్యాంకులు కూడా కాదు. నాకు ఒక్కటి కావాలి, ఈ గేట్లోంచి ఇప్పుడు మీరు లేచిన తర్వాత, మీరు కూర్చున్న వాళ్ళందరూ లేచినప్పటికల్లా కూర్చున్న దానికన్నా బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అవ్వాలి, కూర్చున్నప్పటికన్నా బెటర్ స్టూడెంట్స్ అవ్వాలి, కూర్చొని లేచిన దానికన్నా బెటర్ డాటర్స్ అండ్ బెటర్ సన్స్ టు యువర్ పేరెంట్స్ అవ్వాలి, కూర్చొని లేచిన దానికన్నా మనిషిగా కూర్చోవాలి, మీ అందరూ దేవుళ్ళుగా లేవాలి. దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ డిజైర్ దట్ విచ్ ఐ హ్యావ్. నేను కనీసం ఆ దేవుడు కూడా కోరుతున్నానంటే మీలాంటి అద్భుతమైనటువంటి మూర్తిమత్వం ఉన్నటువంటి దివ్యత్వం ఉన్నటువంటి యంగ్ జనరేషన్ని కనీసం 1,000,000 మంది పిల్లలతో నేను మాట్లాడి నా ప్రాణాన్ని నేను విడిచిపెట్టాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ వాంట్. That is the only thing I want. ఎందుకు తెలుసా? థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచానికి కావాల్సింది మీలాంటి యంగ్ జనరేషన్, యంగ్ బ్లడ్, లవింగ్ బ్లడ్, సర్వింగ్ బ్లడ్, ఫర్గివింగ్ బ్లడ్. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ప్రేమించాలంటే ముందు క్షమించాలి. క్షమించకుండా వద్దు. నా తల్లి నా తండ్రి విడిపోయారు, కానీ నా తండ్రి నేను క్షమించాను. వితౌట్ క్షమ దెర్ ఈజ్ నో ప్రేమ. వితౌట్ క్షమ దెర్ ఈజ్ నో. మీ ఫ్రెండ్తో ఎవరికైనా గొడవలు అనుకో, ఇవాళే ఫోన్ తీసి సారీ రా బిడ్డ, అదే బడ్డీ సారీ రా, లీవ్ ఇట్ ఎవ్రీథింగ్, మర్చిపో మర్చిపో మర్చిపో. 2 విషయాలు ఎప్పుడు మర్చిపోవాలి, ఎప్పుడు విషయాలు గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, ఇది మీకు చెప్తాను. 2 విషయాలు మర్చిపోవాలి. ఫస్ట్ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. 2 విషయాలు గుర్తుంచుకోవాల్సింది, ఇతరులు మనకు చేసిన సహాయం గుర్తుంచుకోవాలి. మనకు ఎవరైనా సహాయం చేశారనుకో దాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇతరులకు మనం చేసే అపకారం గుర్తుంచుకోవాలి. మనం ఎవరికైనా ఇంతకుముందు హర్ట్ చేసామనుకో అలా చేయకూడదని మనం గుర్తుంచుకోవాలి. 2 మర్చిపోవాల్సిన ఏంటి, మనం ఇతరులకు చేసే సహాయం దాన్ని మర్చిపోవాలి. నో, గుర్తుంచుంటే అప్పుడు నీకు సాయం చేశాను కదా అని అనుకుంటాను, అది మర్చిపోవాలి. మనం ఇంకోటి మర్చిపోవాలేంటి, ఇతరులు నీకు చేసే అపకారం మర్చిపోవాలి. నీకు ఎవడో హర్ట్ చేశాడు మర్చిపోయావనుకో, యూ కెన్ లవ్ దెమ్, యూ కెన్ ఫర్గివ్ దెమ్. గుర్తుంచుకో, గివింగ్ అండ్ ఫర్గింగ్ ఆర్ గాడ్. గివింగ్ అండ్ ఫర్గివింగ్ ఆర్ గాడ్, గెటింగ్ అండ్ ఫర్గెటింగ్ ఆర్ డెమినిష్. ఇవ్వడం క్షమించడం దైవత్వము, గెటింగ్ పొందడం, ఫర్గెటింగ్ మర్చిపోవడం రాక్షసత్వం.
అంటే మనం గుర్తుంచుకోవాలి, ఇతరుల యొక్క మంచిని గుర్తుంచుకోవాలి, ఇతరులు చేసే సహాయాన్ని గుర్తుంచుకోవాలి, ఇతరులకు మనం చేసే అపకారం గుర్తుంచుకోవాలి. మనం చేయకుండా ఉండడానికి మనం మర్చిపోవాలి, ఇతరులు మనకు చేసే అపకారం మర్చిపోవాలి, మనం ఇతరులు చేసే ఉపకారం మర్చిపోవాలి. ఇదన్నిటిని మనం ఆచరిస్తూ వినడానికి చాలా బాగా ఉంటాయి, కానీ ఒక్కసారి దీంట్లో నుంచి లోపల పెట్టి వీటిని ఆచరించి అవే మాట్లాడి నీ మాట వేదమై, నీ చూపు అద్భుతమైన దీపమై వెలుగై, నీ వినేటువంటి శక్తి అద్భుతమైనటువంటి ప్రతిధ్వనై, నీ నడక అద్భుతమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి సన్మార్గమై, నీ జీవితమే ఒక వెలుగు రేఖై ప్రపంచంలో నువ్వు వర్ధిల్లేలా నీ జీవితానంతరం కూడా నీ గురించి చెప్పుకున్న వాళ్ళే నిజమైనటువంటి జీవితంగా భావించి మరణానంతరం కూడా మీరు బతికి. నా మాట మీరు వినలే, మీరందరూ కూడా మరణానంతరం కూడా బతకాలి. మీ చనిపోయిన తర్వాత కూడా మీరు కొన్ని కోట్ల మంది నాలుకల పైన బతకాలి. అంటే మనం బతికినంతకాలం ఎంత అద్భుతంగా బతకాలో మీరు తెలుసుకుని, ఆ అద్వితీయమైనటువంటి ఆ శక్తి, ఆ భక్తి, ఆ యుక్తి, ఈ మొత్తం ఉపాధ్యాయ బృందం సాక్షిగా, మీలో ఉండే అందరి ఆత్మల్లో ఉండేటువంటి అద్వితీయమైన ఆదిశక్తి సాక్షిగా, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క దివ్య ఆశీస్సుల సాక్షిగా, అందును ఏదైతే పరమాత్ముడు కొలువై నా ఆత్మయందు ఉండి వాక్కు ద్వారా బయటకు వచ్చి మీ అందరి యొక్క ఆత్మలన్నిటిని కూడా ప్రభావితం చేసి ఈ ఉన్నటువంటి ఆ మాయా పొరలను తొలగించి ఈ క్షణం నుంచి కూడా మూర్తిభవించినటువంటి దైవ స్వరూపంగా మీరు గుర్తెరగారో అదంతా మీరు తెలుసుకునేలా మీరు బతకాలి. లాస్ట్లీ లెటస్, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది రీక్యాప్చులేట్ మనం చేసుకోక్కర్లేదు, కానీ నేను ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఒకటి కోరుకుంటున్నాను. మీరు ఏ పనైనా చేయండి, బట్ మంచి మాత్రం ఎప్పటికీ విడవకండి. చెడుని ఎక్కడ స్వీకరించకండి. ఎలాంటి పరిస్థితుల్ని పక్కవాడిని క్షమించండి, అందరినీ ప్రేమించండి. కానీ చదువుని ముఖ్యంగా ప్రేమించండి. చదువుని చదవకండి. ఈ క్షణం నుంచి రిపోర్ట్ చేయకండి, చాడీలు చెప్పకండి, కారణాలు చెప్పకండి. గుర్తుంచుకో, కారణం చెప్పేవాడు గెలవడు, గెలిచేవాడు కారణం చెప్పడు. నాకు కళ్ళు లేవు, నేను గుడ్డివాడిని, నేను చూడలేను అని నేను కారణం చెప్తే ఎప్పుడో నేను ఎక్కడో ఆగిపోతును. కారణం చెప్పను. నా జన్మ కారణత్వం ఏంటో తెలుసుకుంటాను తప్ప కారణం చెప్పని విషయాన్ని మీద చెప్తాను. నా జన్మ కారణత్వం. థ్యాంక్ యూ. నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. లాస్ట్లీ ఈ మొత్తం ఇవన్నీ ఎందుకు, ఈ ప్రశ్నలు దేనికి, 10 ప్రశ్నలు దేనికి రా? నో ద పర్పస్ ఆఫ్ లైఫ్. చెప్పండి టు నో ద పర్పస్ ఆఫ్ లైఫ్, టు నో దట్ వై వీ ఆర్ బార్న్, టు నో ద రియల్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆఫ్ లైఫ్. కనుక ఇవన్నీ ప్రశ్నల్ని మీరు సమాధానం చెప్పార్చిన రోజున, ఈ అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం మీరు చెప్పుకున్న రోజున తప్పకుండా మీ జీవితానికి ఒక పరమావధి ఉంటుంది, మీ జన్మకు ఒక కారణత్వం ఉంటుంది. కారణ జన్ములు కాగలరు, మనిషిగా పుట్టారు, కానీ ఎవ్వరు మనుషులుగా చచ్చిపోకండి. మనుషులుగా పుట్టారు, దేవుళ్ళుగా చనిపోండి. యు ఆర్ బోర్న్ లైక్ హ్యూమన్ బీయింగ్స్, బట్ డై లైక్ గాడ్స్. గాడ్ అంటే ఏం లేదురా, GOD, దాంట్లో ఒక 0 చెరిపాయి. మంచికి షార్ట్ ఫార్మే గాడ్. మంచికి షార్ట్ ఫార్మే గాడ్. నాదొక చిన్న లాస్ట్లో రిక్వెస్ట్, విల్ లిసన్ టు మీ. అడగచ్చా? చిన్న కోరిక. 3 కోరికలు ఉన్నాయి. 2 కోరికలా? కైకేయి ఎన్ని ఇచ్చింది కోరికలు రాముడికి? 2 3? నాకు 2 కోరికలు ఉన్నాయి. ఒకటి, రోజు మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ అందరూ మీ అమ్మగారికి, మీ నాన్నగారికి నేను చెప్పే ఫార్మెట్లో కాళ్ళకి దండం పెట్టాలి. నేను చెప్పే ఫార్మెట్లో సిగ్గుపడకుండా, మొహమాటం పడకుండా, బిడియం పడకుండా, అతను అలాగే చెప్తాడులే అంటే అనుకోకుండా మీరు చేస్తానంటే చెప్తాను నేను. చేస్తారా? డన్. అమ్మని పిలిచి అమ్మని కళ్ళు మూసుకోమని మోకాళ్ళ మీద వంగి, ఐఎమ్ డూయింగ్, మీకు చేస్తున్నాను, నడు వంచి తల దించి అమ్మ పాదాలకి తగిలించి అమ్మ పాదాలు ముద్దు పెట్టుకొని అమ్మకి చెప్పు, ఐఎమ్ బోర్న్ ఫర్ యూ అని. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. టెల్ హర్ దట్ నీ కోసం నేను పుట్టాను అని చెప్పు. ఐఎమ్ బోర్న్ ఫర్ యూ. నేను నీ కోసం పుట్టాను. నీ కళ్ళల్లో ఇప్పుడు ఆనందమే ఉంటుంది. నేను అలా ఉంటాను. ఇక 2వ కోరిక,
లాసా ఫౌండేషన్ అనేటువంటిది డబ్బులతో ఏర్పడింది కాదు, ఈ ప్రేమ, లవ్ అనే వాల్యూస్తో ఏర్పడింది. మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ అవకాశం ఉంటే జస్ట్ 108 రూపీ ఒక యూనిట్ వాల్యూ. మీ డబ్బులు నాకొద్దు, లాసా ఫౌండేషన్ మీ డబ్బులు వద్దు, మీ వైబ్రేషన్స్ కావాలి, మీ మంచి మనసు కావాలి. ఒక బిడ్డ ఎన్ఐటీలోనో ఐఐటీలో ఎక్కడ చదువుతున్నాడు, ఇలాగే ఒకసారి శ్రీచైతన్య చెప్తే ఫౌండేషన్లో ప్రతి నెల 108 రూపాయలు ఇచ్చేవాడు. లాస్ట్ 5 ఇయర్స్ కాదు 6 ఇయర్స్ నుంచి ఈ రోజుకు కూడా 1వ తారీఖు అవగానే తను ఎక్కడ చదువుకుంటున్నా తన జేబు ఖర్చు అనుకుని మొదట 108 రూపాయలు లాసా ఫౌండేషన్ ఫోన్పే చేస్తాడు. ఆ బిడ్డ నాకు మనం పెట్టినటువంటి మీలాంటి స్టూడెంటే నాకు పెట్టిన మెసేజ్ అని తెలుసా, సార్ దేవుడు అంటే నేను వేరే ఎక్కడో అనుకున్నాను, కానీ నేను ఇచ్చే ఈ 108 రూపాయలే నిజంగా దేవుడి హుండీలో వేసినట్టుగా నేను ఫీల్ అవుతాను సార్ అని చెప్పాడు. అది గుర్తుంచుకోండి మై డియర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. అవర్ హెల్ప్ లైన్ నెంబర్ ఈజ్ 9848873108. ఏంటండి, నేను ఎందుకు ఇది కంఠస్థ పెట్టిస్తున్నానంటే, నువ్వు జీవితంలో మంచి స్థితికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఒక్కసారి దానికి వాట్సాప్లో హాయ్ డాడీ భరద్వాజ్, ఐ ఆమ్ సో అండ్ సో పర్సన్, మనం కలిసాం కదా 16 సెప్టెంబర్ 2023 సాయం సంధ్యా సమయంలో ఐఐటి క్యాంపస్లో, ఇప్పుడు నేను న్యూజిలాండ్లో ఉన్నాను డాడీ, హౌ ఆర్ యూ, అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ గ్రేస్ అండ్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విత్ యువర్ హ్యాపీనెస్ అని చెప్తే దట్ ఈస్ ద ట్రూ గిఫ్ట్ ఆఫ్ మీ. మోరవర్ ఐ డూ రిక్వెస్ట్ యూ, మీకు అవకాశం, మీ అందరు తల్లిదండ్రులు కూడా అందరు సంపాదిస్తున్న వాళ్ళే, ఎంతో అంత మనం బతుకుతున్నాం. నెలకి 108 రూపాయలు ఇవ్వడం ఎవరు ఉండం. నేను డబ్బుల కోసం లేదు, మీ డివినిటీ కావాలి, మీ పవర్ కావాలి, మీ ఎనర్జీ కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీలో కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చే శక్తి ఉంది, మీ ఎనర్జీ. సో మీవన్నీ కావాలంటే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మీరు ఎట్లా దీంట్లో వాలంటీర్గా మీ పేరుతోనే మీరు చేరచ్చు. కనుక ఇది నేను ఎవరికి ఫోర్స్ చేయను, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. ఇది సెకండ్ కోరిక కనుక దీన్ని మీరు మన్నించి మీరు కూడా అద్భుతమైనటువంటి మూర్తి భవించిన ప్రేమ స్వరూపంగా మళ్ళా ఐఐటి ర్యాంకులు వచ్చినప్పుడు తప్పనిసరిగా మురళీధర్ గారు, ఆర్కే సారు, శ్రీహరి నాయుడు సారు, లోకనాథన్ సారు, ఇక్కడున్న మొత్తం ఫ్యాకల్టీ మిమ్మల్ని మంచి ర్యాంకులు వచ్చినప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు నాకు కూడా పిలిచి భరద్వాజ్ గారు వీళ్ళకి ఆ రోజు మాట్లాడుకున్నాం కదా, వీళ్ళకి ఇంత మంచి ర్యాంకులు చెప్తే నేను కూడా మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకుని అబ్బా నా బిడ్డలకి ఎంత మంచి స్థాయికి వచ్చారు కదా నేను ఆనందిస్తానని చెప్తూ, ఒక వ్యక్తి మనల్ని చూస్తే కళ్ళ వెంబడి ఉబికి ఆనందం రావాలి. అంతటి అద్వితీయమైన, అపూర్వమైన, అనన్య సామాన్యమైన, అవ్యాజమైనటువంటి ప్రేమామృత దివ్యమైనటువంటి భావాలతో మీ అందరూ జీవించేలా ఆ అల్లా నమాజ్ సాక్షిగా మీ అందరికీ అపూర్వమైన, అఖండమైన భగవద్ అనుగ్రహంతో ద్విగుణీకృతమైనటువంటి దివ్యానందము, ఆత్మానందంగా లభించేటువంటి జీవితాలు, వెలిగే దీపాల్లాంటి మీ ముఖ రాసులతో వర్ధిల్లి మీరు మీ కుటుంబాలతో, బంధుమిత్రులతో ఎక్కడున్న ఆనంద ఉత్సాహాలతో, ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని ఆ పరమాత్మునికి దివ్య చరణాలను పట్టి వేడుకుంటూ ఇంతటి దివ్యమైనటువంటి అవకాశాన్ని కల్పించిన పరమాత్మునికి కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.